ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదండి, మన నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు అయితే NBK 111 నుంచి అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటంటే ట్రేజర్ తో పాటు ఏదైనా టైటిల్ అనౌన్స్మెంట్ జరగొచ్చేమో అనుకున్నాను, కానీ అలాంటిది అయితే ఏమీ జరగలేదు. ఓన్లీ ట్రేజర్ అయితే చెప్పిన టయానికి ఈ రోజు 5:40 అయితే ఈ ట్రేజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రేజర్ నిడివి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.40 సెకండ్స్ అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ట్రేజర్ అయితే ఉందని అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. నేను ఈ ట్రేజర్ లో గమనించింది ముఖ్యంగా 2 పాయింట్స్ అండి. ఒకటి వచ్చేసి ఈ ట్రేజర్ లోని బాలకృష్ణ గారి లుక్స్, అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మన SS తమన్ గారు ఇచ్చిన BGMs. ఇవి 2 తప్ప నాకైతే ఏవి కూడా అయితే ఈ ట్రేజర్ లో అయితే కనిపించలేదండి. ట్రేజర్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించింది. కాకపోతే ఎటువంటి డైలాగ్ అయితే పెట్టలేదు, అది చిన్న మైనస్. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ BGM మన తమన్ గారు అయితే ఇచ్చి పడేశారు. నేను ఏదైతే మార్నింగ్ చెప్పానో అదే యాజ్ డీజ్ గా అయితే దించాడు తమన్ గారు అయితే. ఎందుకంటే మార్నింగ్ వీడియోలో డాకు మహారాజ్కి BGM ఏ విధంగా కొట్టాడో మన తమన్ అయితే దాని గురించి అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, అది వెళ్ళి అయితే చూడండి. క్లియర్ గా నేను చెప్పిన ప్రకారంగా తమన్ గారు అయితే మన బాలకృష్ణ గారికి అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ BGM అయితే ఇచ్చి పడేసారండి. ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే ఇందులో ఈ ట్రేజర్ లో ఎటువంటి డైలాగ్ అయితే లేదు కాబట్టి మెయిన్ వచ్చేసి BGM అయితే హైలైట్ అయిందండి. ఇది ట్రేజర్ కి అయితే హైలైట్ అండి. అలాగే ఇంకా బాలకృష్ణ గారి లుక్స్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఆయన వయసు పెరుగుతున్న కొలది ఇలాంటి లుక్స్ తెప్పించడం అంటే చాలా కష్టం. కానీ బాలకృష్ణ గారి మేకప్, మిగతా మేకవర్ మొత్తం అంతా అయితే చాలా కాస్ట్యూమ్స్ అయితే డిజైన్ అయితే చాలా బాగా చేశారండి. ఆయన లుక్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. ఇంకా అఖండ చూసుకుంటే, అఖండ 2 చూసుకుంటే ఇది ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది అయితే హిట్ మూవీ అండి. మన నందమూరి అభిమానులు అయితే ఈ ట్రేజర్ చూసిన తర్వాత అయితే పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒక ఫైట్ సీన్ గురించి అయితే క్లియర్ గా అయితే ట్రేజర్ లో చూపించారు. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అలాగే మన బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కూడా వెరీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ ట్రేజర్ లో అయితే కనిపించింది. ఈ NBK 111 కి డైరెక్టర్ ఎవరంటే గోపీచంద్ మలినేనండి. ఈ గోపీచంద్ మలినేని మన బాలకృష్ణ గారు గతంలో ఒకసారి అయితే వర్క్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన వీరసింహారెడ్డి ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. సంక్రాంతి రేసులోకి వచ్చి వీర కుమ్ముడు అయితే కలెక్షన్స్ అయితే కుమ్మాయి. అలాగే ఆ సినిమాలోని మన బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అలాగే రాయలసీమ యాసలో ఉండే డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ అనమాట. రియల్గా గూస్ బంప్స్ అయితే మన నందమూరి ఫ్యాన్స్ కి అయితే వచ్చి ఆ సినిమా చూసైతే మరి అంత సక్సెస్ఫుల్ సినిమా అందించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు మళ్ళా రిపీట్ కాంబినేషన్ లోనే దానికుంటా ఎక్సలెంట్ గా తీస్తానని ఈ ఏదైతే కాన్సెప్ట్ వీడియో ఉందో NBK 111 అప్పుడు ప్రమోషన్ లోనే ఆయన అయితే క్లియర్ గా చెప్పాడు. ఈసారి అయితే బొమ్మ దద్దరెళ్ళిపోద్ది అయితే మన గోపీచంద్ మలినేని గారు అయితే చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే చెప్పాడో యాజ్ టీజ్ గా ఈ ట్రేజర్ తర్వాత అయితే నాకు అదే ఫీలింగ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇది మన నందమూరి బాలకృష్ణ గారికి అయితే మరొక బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అయితే పడవసరం లేదు. ఇంకా ఇందులోనే తమన్ గారిని తీసుకోవడం మెయిన్ అయితే రియలీ గుడ్ చాయిస్ అండి. ఎందుకంటే మన నందమూరి బాలకృష్ణ గారికి అయితే తమన్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యూజిక్ అనేది ఇచ్చి పడేస్తాడు అనమాట. నాకు తెలిసి డాకు మహారాజు, ఓజీ, మళ్ళా చూసుకుంటే ఈ NBK 111 అంతటి స్థాయిలో BGM ఇచ్చింది అయితే నాకు కనిపించింది తమన్ నుంచి లాస్ట్ 3 ఫిలిమ్స్ లో అయితే ఇవే నాకు కనిపిస్తానండి. అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ BGM అయితే ఇచ్చారు. ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే దగ్గరలోనే అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసి దసరా టయానికి కానీ డిసెంబర్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఎలాంటిది కూడా రిలీజ్ డేట్ అయితే మేకర్స్ అయితే ప్రకటించలేదు. ఫస్ట్ అయితే టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా చేయలేదు. కాబట్టి ఇది కొంచెం మన నందమూరి ఫ్యాన్స్ కి అయితే నిరాశ. ఎందుకంటే బర్త్డే కానిక్ గా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా చేసి ఉంటే బాగును, కానీ మేకర్స్ వాళ్ళు అయితే దాన్ని ఇంకా వెయిట్ చేయించారు. ఎందుకంటే ముందు ఇంకా మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడైతే ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ప్లాన్ చేస్తారు. మరి మీరందరూ కూడా మన నందమూరి బాలకృష్ణ గారికి అయితే బర్త్డే విషయం చెప్పారు కదా, ఈరోజు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఛానల్ తరపు నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే నందమూరి అభిమానులు ఉన్నాయో మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటాయి. నమస్తే.